హాయ్ అండి, వెల్కమ్ టు అనంతలక్ష్మి వ్లాగ్స్. ఈ రోజు అయితే నాటుకోడి కూర వండుతున్నానండి. ఎలా ఉంటుంది ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా అయితే నేను పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమోటా కట్ చేసి ఉంచుకున్నాను. ముందుగా అయితే స్టవ్ వెలిగించి పేనం పెడుతున్నాను. పేనం పెట్టిన తర్వాత 2 గరిటెలు ఆయిల్ వేసుకుంటున్నాను. నాటుకోడి కదండి, కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు వేస్తున్నాను. పచ్చిమిరపకాయ ముక్కలు బాగా వేపుకోవాలి. పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత ఆనియన్ ముక్కలు కట్ చేసి వేస్తున్నాను. ఆనియన్ ముక్కలు అన్నీ వేసిన తర్వాత బాగా వేపుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. ఆనియన్ ముక్కలు బాగా వేపుకున్న తర్వాత టమాటా వేస్తున్నాను. టమాటా కూడా బాగా వేపుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా ఏగటానికి నేనైతే కొంచెం సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేస్తే బేగా ఎగుతుంది. కొంచెంసేపు అయితే నేను మూత పెట్టేస్తున్నాను. ఒక 5 నిమిషాలు బాగా ఎగుతుంది. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలాగ ఎగింది. నాటుకోడి కూర కదండి, శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. ముందుగా అయితే చూడండి, మొక్కలు అయితే చిన్న చిన్నగా కొట్టించుకున్నాము, బాగుంటుందని. మా 2 అబ్బాయిలు లొట్టలు వేసుకుంటా తింటారని చిన్న చిన్న మొక్కలు కొట్టించాము. ఉల్లిపాయ గంట వేగిన తర్వాత అందులో వేస్తున్నాను. చూడండి, దాకలోను ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి శుభ్రంగాను. మసాలా గంట పట్టేలాగా ఉల్లిపాయ ముద్ద, టమాటో ఇవన్నీ వేగాయి కదండి ముందు, అవన్నీ ముక్కలకు పట్టేలాగా శుభ్రంగా వేపుకోవాలా. బాగా పట్టించుకుని బాగా వేపుకుంటే బాగుంటుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది వేసిన తర్వాత బాగా కలపాలండి ముక్కలకు పట్టేసి ఇలాగా. బాగా కలుపుకున్న తర్వాత 2 నిమిషాలు మూత పెట్టేస్తున్నాను. మూత వేస్తున్నాను. చూడండి, ఇదిగో ఎలాగుంది, బాగా వేగింది. ఇప్పుడు 3 స్పూన్లు కారం వేసుకుంటున్నాను. నాటుకోడి కూర కదండి, కొంచెం ఎక్కువే పడుతుంది కారం. ఇప్పుడు 2 స్పూన్లు సాల్ట్ వేస్తున్నాను. ఫస్ట్ కొంచెం ఆనియన్ వేగటానికి వేసాను కదండి, అది చూసుకుని వేసుకోవాలి, లేకపోతే ఉప్పు కేసం అయిపోద్ది. చూసుకుని వేసుకోండి. చిటికెడు పసుపు వేస్తున్నాను. పసుపు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ముక్కలకి బాగా పట్టించుకోవాలి మసాలా. బాగా కలిపేసుకున్న తర్వాత మూత వేసుకోవాలండి. 2 నిమిషాలు మూత తీసి చూస్తే ఇలాగ వేగిందండి. వేగిన తర్వాత గరిటతోటి 2 సార్లు ఇలా కలుపుకోవాలండి. బాగా కలపాలి. ఇది పక్కన పెట్టుకుని కుక్కర్ అయితే పెట్టానండి. కుక్కర్లో వేసుకుని 3 విజిల్స్ వచ్చేదాకా వేసుకోవాలండి. నాటుకోడి కదా, బాగా ఉడికితేనే బాగుంటుంది. కుక్కర్లో వేసిన తర్వాత గ్లాస్ నీళ్ళు వేస్తున్నాను. నీళ్లు వేసిన తర్వాత 2 స్పూన్లు చికెన్ మసాలా వేస్తున్నాను. చికెన్ మసాలా వేసిన తర్వాత నాటుకోడి కదండి, గుడ్లు పెట్ట ఇగోండి, గుడ్లు అయితే ఉన్నాయి. 2 గుడ్లు వేసాను. బాగా కలిపి మూత పెట్టుకుని 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుందాం. కుక్కర్కి విజిల్ పెడుతున్నాను. 3 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూస్తే నాటుకోడి కూర రెడీ. దీన్ని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. సో ఇలా కలిపితే ఇంకా వాటర్ ఉందండి. 2 నిమిషాలు మళ్ళీ మూత ఎడుతున్నాను, దగ్గర పడుతుంది కదా. ఇప్పుడైతే వాటర్ కొంచెం లాగిందండి, దగ్గర పడ్డది కదా. చూడండి, ఇప్పుడైతే ఇలా 2 సార్లు కలుపుకున్నాను. నీళ్లు గంటలు ఆగేసింది కదా, కూర దగ్గర పడింది, బాగుంది. ఇప్పుడు నాటుకోడి కూర రెడీ అయిపోయినట్టే. రెడీ అయిపోయిన కూర ఒక బౌల్లోకి తీస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.